యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి బైబిల్ చూపించండి. మీ ఇకంతా లోపలికి రండి. కొంచెం జాగ్రత్త చేసుకోండి. ఒకసారి బైబిల్ చూపించండి. అందరి కాడ ఉంది కదా? ఓకే. హల్లెలూయా. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. అనేక తరాలకు దీవెనకరంగా ఆయన మార్చునుగాక. ఈ దినము ఆశీర్వాదములతో దీవెనలతో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దినవృత్తాంతములకు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం 11వ వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతములకు రాసిన మొదటి పత్రిక 22:11. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవాను నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు ఒక మందిరమును కట్టించుదువుగాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ వచ్చి, ఇంకొకసారి అది ఫస్ట్ భాగం చదవమ్మా. నా కుమారుడా యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు ఒక మందిరమును కట్టించుదువుగాక. హల్లెలూయా. ఈరోజు ఉప్పు పెన్ను వాళ్ళు రాసుకోండి. వాక్యం టైటిల్ వచ్చి, ఒక మనిషికి దేవుడు తోడై ఉంటే ఆ మనిషి ఏం పొందుకుంటాడు అనేవి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒక మనిషికి, ఒక నరునికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఏ స్థితిని పొందుకుంటాడు, ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు, ఆ వ్యక్తి యొక్క అనుభవాలు, ఆత్మీయ జీవితాలు, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొన్ని విషయాలు లేఖన భాగంలో నుండి ఈరోజు మీకు పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. ఆమేన్. ఎందుకంటే మనుషులు తోడు వేరు, దేవుని తోడు వేరు. ఇక్కడ ఇంకొకసారి చదవమా మాట 11వ వచనం. నా కుమారుడా అదిగో యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. అంటే ఇప్పుడు ఆయన తోడుగా ఉంటే ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు. ఈ 2025వ సంవత్సరం ఎవరైతే దేవుని యొక్క తోడును కోరుకుంటారో, ఎవరితో అయితే ప్రభువైన యేసు క్రీస్తు తోడై ఉంటారో వారు ఎలా ఉంటారు అనేవి కొన్ని విషయాలు చాలా చాలా జాగ్రత్తగా వినండి. 3 విషయాలు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. దేవుని
తోడు. ఎవరి తోడమ్మా? దేవుని తోడు. మనుషుల తోడు కాదు, అయిన వారు బంధువుల తోడు కాదు. మనకి ఎవరు తోడు కావాలి? దేవుడు. దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే జరిగే కార్యాలు, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అతడు పొందుకునే అనుభవాలు, స్థితి, కొన్ని విషయాలు లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరచునుగాక. ఆమేన్. ఎందుకంటే ఈ లోకములో ఎంతోమంది తోడు ఉంటారు, వస్తామంటారు, కానీ మనుషులు తోడులో కలిగే కార్యాలు వేరు, దేవుని యొక్క తోడులో కలిగే కార్యాలు వేరు. నేను ఒక 50 నిమిషాలు టకటక 3 విషయాలు చెప్తాను. దేవుడు ఒక వ్యక్తికి తోడు ఉంటే కలిగే కార్యాలు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం కానించి 21వ వచనం దాకా చదువుదాం. బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయిన ఉన్నాడు. 21వ వచనం చూడమ్మా. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా, అతడు దేవుని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. సౌలుకు అతని యందు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాయెను. అంతటి సౌలు దావీదు నాకు అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖముయందు సేవించుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానము పంపెను. ప్రైజ్ ది లార్డ్. మీరు 18వ వచనం కానీ 21వ వచనం దాకా చాలా జాగ్రత్తగా చదువుకోండి. అక్కడ దేవుని తోడు అనే ఆ వచనం కూడా ఒకసారి చూడమ్మా. మొదటి నుంచి చదువుకుంటారా? 18 కానించి. కింద వచ్చిన అదిగో యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనుక. ఇప్పుడు 21వ వచనం చూడమ్మా. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు ఏం కలిగినది? బహు ఇష్టము కలిగినది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం టైటిల్ రాసుకోండి. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఏమి జరుగుతుంది అనే విషయాలు మీరు ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకొని తెలుసుకొని ఆయన సన్నిధిలో వెళ్ళాలి. స్తోత్రం. అమ్మా, నేను ఒక 50 నిమిషాలు చెప్తాను. మీ తలలు నా వైపు ఎత్తండి, మీ తలలు ఇటు ఎత్తాలి. ఎవరు కిందకు చూడబాకండి, నేల చూపులు చూడబాకండి. అమ్మా, ఏ చూపులు? మీరంతా నా వైపు మీ ముఖాలు ఉండాలి. ఇటు చూడండి అమ్మా, ఇటు నా వైపు చూడాలి. వాక్యం చదివి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు బైబుల్ చూడండి, మిగతా టయాలు నా వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక మనిషికి దేవుడు తోడై ఉంటే ఏమి కలుగుతుంది అనే విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. బెత్లెహేమీయుడైన యెషయాకి 8 కొడుకులు. ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. ఆ 8 మందిలో దావీదు అనేవాడు కడసారి వాడు. దావీదు ఎవరమ్మా? కడసారి వాడు, అంటే చివరి వాడు. ఆ వ్యక్తి ఎక్కడో అడవిలో గొర్రెలను మేపుకుంటూ, గొర్రెలను కాసుకుంటూ, తన తాత దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఎక్కడికి పోయినా ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు దావీదు. అయితే ఇప్పుడు ఈ అడవిలో ఉన్న వ్యక్తికి, ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తికి, అందరికీ దూరమైనటువంటి వ్యక్తికి, అందరి ద్వారా వెలివేయబడినటువంటి వ్యక్తికి, మనుషుల ద్వారా ఏ గుర్తింపు లేకుండా మనుషుల్లో నుంచి మరి వెలివేయబడినటువంటి వ్యక్తికి ఎవరు తోడై ఉన్నారని వాక్యం చెప్తుంది. 18వ వచనములో యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనక సౌలునకు దావీదు మీద బహు ఇష్టము పుట్టింది. అంటే రాజు అయినటువంటి సౌలుకు దావీదు మీదకి ఏమొచ్చేసింది? ఒక మంచి ఇష్ట స్వభావం వచ్చేసింది. అంటే దావీదుకి దేవుడు తోడై ఉండుట వలన ఒక ఉన్నతమైన స్థితిని దావీదు పొందుకున్నాడు. ఏ స్థితిని పొందుకున్నాడమ్మా? ఒక ఉన్నతమైన స్థితిని దావీదు పొందుకున్నాడు. గొర్రెలు కాసుకునే దావీదు
ఒంటరిగా ఉన్న దావీదు, అందరి చేత వెలివేయబడినటువంటి దావీదు, మనుషుల దృష్టిలోనే లేకుండా ప్రక్కకు పోయినటువంటి దావీదు, ఎక్కడో ఊరు పేరు లేకుండా 4 గొర్రెలు మేపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. వాస్తవానికి అతడు అనాథ, అందరం ఉన్నవాడా? చెప్పండి ఎవరైనా. అతడు అనాథ, అందరం ఉన్నవాడా? అందరం ఉన్నవాడు. తన తండ్రి పేరు యేషయ్య అంట, తన ఊరు బెత్లెహేం అంట, తనకు అన్నలు ఉన్నారంట, వాళ్ళు 7 ఉన్నారంట. అందరూ ఉండ అనాథగా బ్రతికాడు దావీదు. అందరూ ఉన్నా సరే అందరిలో నుంచి వెలివేయబడిన వాడిగా దావీదు బ్రతికాడు. ఆ దావీదులకు ఎవరు తోడై ఉన్నారు చెప్పండి. చూడండి, మనుషులందరూ వదిలేసినప్పటికీ దేవుడు ఒక వ్యక్తిని వదిలిపెట్టాడు. మనుషులందరూ కాదనుకున్నప్పటికీ దేవుడు ఒక వ్యక్తిని కాదనుకోడు. మనుషుల దృష్టిలో ఒక వ్యక్తి లేకపోయినప్పటికీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి లేకుండా పోడు. అనేకులు దావీదుని త్రోసేశారు, కానీ దావీదు మాత్రం దేవుని మనసులో ఉన్నాడు. ఆ దావీదునకు దేవుడు తోడై ఉండుట వలన ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న ఆ వ్యక్తి ఇశ్రాయేలీయులకు శిరస్సుగా నిలబడ్డాడు. ఎవరికి శిరస్సు అయ్యాడు? అతను ఇశ్రాయేలీయులకి శిరస్సుగా నిలబడ్డాడు. అంటే దావీదు ఒక ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. అతడు ఏ స్థితి పొందుకున్నాడమ్మా? ఒక ఉన్నతమైన, ఒక ఘనమైన, దివ్యమైన, శ్రేష్టమైన ఓ ఉన్నతమైన స్థితిని దావీదు పొందుకున్నాడు. ఆ స్థితిని దావీదు పొందుకోవటానికి దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. దావీదు మనుషుల కాడికి వచ్చి నన్ను ఎందుకు గుర్తుపడతలేదని నన్ను అడగలా. మనుషుల కాడికి వచ్చి నాకు ఎందుకు విలువ ఇవ్వటం లేదు అని అడగలా. మనుషుల కాడికి వచ్చి తన రంగులు హంగులు చూపించుకున్నవాడు కాదు. నాకు దేవుడు తోడై ఉంటే చాలు, నన్ను దేవుడు చూస్తే చాలు అనుకొని దేవునికి మాత్రమే అప్పగించుకొని, దేవుని సన్నిధిలో మాత్రమే ప్రత్యేకించుకొని, దేవుని కాడ దీన మనసు కలిగి, దేవుని ఎదుట తగ్గింపు కలిగి, ఒక పురుగు వలె దేవుని సన్నిధిలో బ్రతికాడు దావీదు. అందుకని దావీదునకు దేవుడు తోడయి ఉన్నాడు. ఏ వ్యక్తికి అయితే దేవుడు తోడై ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని తోడును కోరుకొని ఈ లోకంలో బ్రతుకుతారో ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిని పొందుకుంటాడు. ఏ స్థితిని పొందుకుంటాడమ్మా? ఒక ఉన్నతమైన స్థితిని ఆ వ్యక్తి పొందుకుంటాడు. అడవిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ఎవరు ఎదురు నిలబడ్డాడు? ఎవరికి శిరస్సు అయ్యాడు? కారణం దేవుడు తోడై ఉండటం వలన. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోలేకపోవటానికి కారణాలు ఏమిటి? ఈరోజు నువ్వు ఆ దారిద్రతలోనే బ్రతకటానికి కారణాలు ఏమిటి? గత సంవత్సరాలన్నీ ఇంకా ఆ దారిద్రతలోనే, ఆ పేదరికంలోనే, ఆ అవమానాలలోనే, ఆ యొక్క నిందలలోనే బ్రతకటానికి కారణాలు ఏమిటి? గ్రహిస్తున్నావా దేవుడు నీకు తోడై ఉన్నాడని? ఒకవేళ గ్రహిస్తున్నావా దేవుడు నీకు తోడై లేడని? ఆయన నీకు తోడై ఉన్నాడా, తోడై లేడా? ఎలా ఆలోచిస్తున్నావు? నీ అనుభవం ఎలా ఉంది? దావీదుతో దేవుడు తోడై ఉండటం వలన దావీదు ఒక మంచి స్థితిని, ఒక ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడని వాక్యం చెప్తుంది. మరి నీవు ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోవాలంటే నీకు ఎవరు తోడై ఉండాలి? ఎవరు తోడై ఉండాలమ్మా? పెళ్ళి అయిపోయిన తర్వాత అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టి పోబోకు, నాకు తోడుగా ఉండని కొడుకులు తోడు కోరుకుంటున్నారు కొంతమంది, లేదంటే అన్నదమ్ములు తోడును కోరుకుంటున్నారు కొంతమంది, లేదంటే రక్త సంబంధులు తోడును కోరుకుంటున్నారు కొంతమంది. ఎవరు తోడు కోరుకోవాలి మనం? నీకు నిజంగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోవాలని కనుక నీ మనసులో ఆకాంక్ష ఉంటే నీవు ఖచ్చితంగా దేవుని తోడుని కోరుకోవాలి. దేవుడు ఏ వ్యక్తికి తోడై ఉంటాడో ఆ వ్యక్తి దినదినం నూతనపరచబడతాడు. ఆ వ్యక్తి దినదినం ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కుతూనే ఉంటాడు. ఆ వ్యక్తి దినదినం ఒక ఉన్నతమైన స్థితిని పొందుకుంటూనే ఉంటాడు. ఆ వ్యక్తి ప్రతిదినం ఒక ఉన్నతమైన స్థాయికి వెళుతూనే ఉంటాడు. కారణం ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉండుట చేత. హల్లెలూయా. దావీదు ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోవటానికి గల కారణం దావీదులకు దేవుడు తోడై ఉన్నాడు. అసలు దావీదులో ఏముంది అని దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు?
దావీదు ఒంటరి వాడు, అందరిలో నుంచి వెలివేయబడిన వాడు, అందరికీ దూరం అయిపోయిన వాడు, మనుషుల మధ్యలో బ్రతుకుతున్న వాడు కాదు, అందరికీ గొప్పగా కనపడాలని కనిపించుకున్నవాడు కాదు, అడవిలో బ్రతుకుతున్న వ్యక్తి. దావీదుకి దేవుడు తోడై ఉండటానికి గల కారణాలు ఏమిటి? ఒకే ఒకటి, దావీదు ఎక్కడున్నా సరే దేవుణ్ణి స్తుతించే మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. దావీదులో ఉన్న మనసు ఏమిటంటే దేవునిని స్తుతించే మనసు ఉంది అతనిలో. ఎక్కడ ఉన్నా సరే సితారా తీసుకొని, వాయిద్యములు తీసుకొని దేవుణ్ణి స్తుతించే ఒక ఉన్నతమైన మనస్సాక్షి కలిగిన వాడు దావీదు. ఎక్కడ ఉన్నా సరే దేవుని సన్నిధిలో ఒక పురుగులాగా తగ్గించుకున్నవాడు దావీదు. ఎక్కడ ఉన్నా సరే ఒక దేవుని భయము కలిగి ప్రవర్తించి దేవుని భయముతో ముందుకు నడిచిన వాడు దావీదు. ఆ అనుభవాలు, ఆ లక్షణాలు దావీదులో ఉన్నాయి గనక అన్నదమ్ముల మధ్యలో ఉండకుండా, బెత్లెహేములో ఉండకుండా, వెతుక్కుంటూ అడవిలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఆ దావీదు కాడికి దేవుడు వెళ్ళి సమూయేలుతో చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతనికి నేను తోడై ఉన్నాను, నేను ఇతని ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేసుకున్నాను, తినను తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టమని దేవుడు సమూయేలుతో చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే డబ్బుతో పని లేదు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే ఏం కావాలి? నీకు ఆయనను స్తుతించే మనసు కావాలి, ఆయనను ఆరాధించే మనసు కావాలి, ఆయనకు లోబడే మనసు కావాలి, ఆయన సన్నిధిలో తగ్గించుకునే మనసు కావాలి. వారికి ఆయన తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటేనే ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోగలుగుతాడు. ఉన్నతమైన స్థితిలో నుంచి దిగజారిపోయిన స్థితిలో ఎవరున్నారు చెప్పండి? అదే సౌలు ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజు ఎవరమ్మా చెప్పండి? మొదటి రాజు ఎవరు? రెండవ రాజు? మూడవ రాజు? సొలొమోను. తెలియదా? మూడవ రాజు ఎవరు? సొలొమోను. అయితే సౌలు ఒక మంచి స్థితిలో ఉన్నాడు కదా. సౌలు తన మటుకు తాను అల్పుడుగా ఉండగా దేవుడు సౌలును ప్రేమించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా పెట్టాడు కదా దేవుడు సౌలుని. ఆ సౌలు ఉన్నతమైన స్థితిని పోగొట్టుకోవడానికి గల కారణాలు చెప్పండి? దేవుని మాటను తిరస్కరించడం. ఎవరి మాటను తిరస్కరించాడు? దేవుని మాటని తిరస్కరించాడు. యెహోవా అతనికి చెప్పినది చేయటమే ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత. దేవుడు సౌలుకి చెప్పినది చెప్పినట్లుగా చేయకుండా దేవుని మాటని ఎదిరించే ధైర్యము కలిగి బ్రతికాడు. ఎవరు? సౌలు. దేవుని మాటని ఎప్పుడైతే తునీకరించాడో, ఎప్పుడైతే దేవుని భయము లేనివాడిగా బ్రతికాడో, అప్పుడు సౌలు ఉన్నతమైన స్థితిని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడమ్మా? ఉన్నతమైన స్థితిని సౌలు పోగొట్టుకున్నాడు. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని సన్నిధిలో భయభక్తులతో బ్రతికిన దావీదు ఉన్నతమైన స్థితిని, ఏ స్థితిని పొందుకున్నాడు? అతను ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు ఆయన. ఈరోజు మరి మీ పరిస్థితి ఏమిటి? మీరు ఎలా ఉన్నారు? సందేహమే లేదయ్యా దేవుడు నాకు తోడయ్యి ఉన్నాడు అంటారా? దేవుడు తోడయ్యి ఉండాలి అంటే నువ్వు తగ్గించుకొని, విధేయత కలిగి, లోబడి, భయభక్తులు కలిగి, దేవుని సన్నిధిలో కృతజ్ఞత మనసు కలిగి ఆయన ఆరాధించడం నేర్చుకుంటే ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు తోడై ఉంటే బహుశా గతకాలం అంతా దీనస్థితిలో ఉండొచ్చు, గతకాలం అంతా లేమిలో ఉండవచ్చు, గతకాలం అంతా బలహీనతల మధ్యలో కొనసాగి ఉండవచ్చు. ఆయన నీకు ఇప్పుడు తోడై ఉంటే, ఈ సంవత్సరం ఆయన నీకు తోడై ఉంటే, ఈ సంవత్సరం అంతము కల్లా, ఈ సంవత్సరం ముగింపు కల్లా ఆయన నీకు ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు. ఆయన స్తోత్రం. ఉన్నతమైన స్థితిని ప్రభు నీకు ఇస్తాడు. అది ఏ స్థితి అంటే, ఈరోజు ఒక అనామకుడిగా, ఒక రిక్తురాలుగా నువ్వు ఉండొచ్చు. నయోమి లాగా. నయోమి అన్నీ పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది, పరువును పోగొట్టుకుంది, పేరు పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉంటే, ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నీకు మాటిస్తున్నాడు. సంవత్సరం ముగింపు కల్లా మరలా దేవుడు నీ మొదటి స్థితిని నీకు ఇచ్చి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఆయన సన్నిధిలో పొందుకునేటట్లుగా ప్రభు నిన్ను నిలబెడతాడు. అయితే ఈ సంవత్సరం నువ్వు దేవుని తోడు కలిగి నడవటానికి ప్రయత్నించు. దేవుని తోడు, ఆయన తోడు నీకు ఎప్పుడు ఉండాలి. ఆయన ఎవరికి తోడై ఉంటే వారు ఉన్నతమైన స్థితిని పొందుకుంటారు. ఆయన నీకు తోడయ్యి ఉండునట్లు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో భయభక్తులతో బ్రతకాలి. క్రైస్తవులా, దేవుడు తోడై ఉంటే దావీదులాగా ఉన్నతమైన స్థితిని ఖచ్చితంగా పొందుకుంటావు. 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటలెల్లా అతడు జయము పొందెను. చాలం. కావున చదవమ్మా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటలెల్లా అతడు జయము పొందెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోట్లెల్లా ఏమి పొందాడట అతను? అతని పేరేం పేరు? టక్కన ఒకరు చెప్పండి. బైబిల్ చూడకుండా అతని పేరేంటో టక్కన చెప్పండి. హిజ్కియా. ఏం పేరమ్మా అతని పేరు? హిజ్కియా. అతను ఒక రాజు. తను 21వ ఏటే రాజుగా పట్టాభిషేకం పొంది కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవుని తోడు పొందుకొని తాను ప్రయత్నించినటువంటి సర్వ ప్రయత్నాలలో ఏం పొందాడు ఆయన? జయము. ఇంకొకసారి చదువు మా మాట, 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక తాను వెళ్ళిన చోట్లెల్లా అతడు జయము పొందెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తోడు. ఏంటిదమ్మా? తోడు. ఇందాక దావీదు మహారాజేమో చూడండి, వీళ్ళంతా రాజులే. వీళ్ళంతా ఎవరమ్మా? రాజులే. ఎవరికైతే దేవుడు తోడై ఉంటారో, ఎవరికైతే ఆయన తోడయుండి నడిపిస్తాడో వారందరూ రాజులు అవుతారు. స్తోత్రం. హిజ్కియా కూడా మొదట సామాన్యుడే, ఒక సామాన్య వ్యక్తే. కానీ ఇతనికి దేవుడు తోడయుండి అతను ఏం చేశాడు? ఇతనికి దేవుడు తోడయుండి ఏం చేశాడంటే అంచెలంచెలుగా హిజ్కియాని అభివృద్ధి పరుస్తూ, హిజ్కియాని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసి హిజ్కియా కాలంలో తన రాజ్యాలన్నీ నెమ్మది పొందేటట్లు చేసి, హిజ్కియా పూనుకొనినటువంటి ప్రతి ప్రయత్నములో, హిజ్కియా తలపెట్టినటువంటి ప్రతి ప్రయత్నములో, హిజ్కియా యోచించినటువంటి ప్రతి యోచనలో, హిజ్కియాకు వచ్చినటువంటి ప్రతి తలంపులో జయము కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కారణం ఏమిటయ్యా అంటే దేవుడు తోడై ఉన్నాడు హిజ్కియాకి. మొదటేమో దావీదు నాకు తోడై ఉన్నాడు. గొర్రెలు కాసుకుని దావీదు రాజు అయ్యాడు. హిజ్కియా ఒక సామాన్యుల కుటుంబంలో నుంచి వచ్చి తన 21వ ఏటే రాజుగా పట్టాభిషేకం పొంది కొన్ని సంవత్సరాలు రాజుగా దేశమంతటిని పరిపాలించి తాను పరిపాలిస్తున్న ప్రతి పరిపాలనలో జయమును పొందాడు. తన పరిపాలనలో ప్రజలు నెమ్మది పొందారు. తన పరిపాలనలో ప్రభు మహిమపరచబడ్డాడు. తన పరిపాలనలో తను సంతోషంగా దేవునితో నడిచాడు. కారణం దేవుడు హిజ్కియాకి తోడై ఉన్నాడు. మరి ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? హిజ్కియాకు తోడై ఉండు చేతే తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో జయమే చూశాడు ఆయన. జయమే కలిగినది. అపజయం ఎక్కడో చూడలేదు ఆయన. కానీ ఈరోజు చాలా మంది ఒక స్థలం ప్రారంభిస్తారు, దాన్ని కొనబోయేటప్పుడు కల్లా అపజయం. ఆ స్థలం కొనే విషయంలో దేవుడి చిత్తం ఉంటే కదా దేవుడు నీకు తోడై ఉండటానికి. ఒక మందిరంను ప్రారంభించిన, ఒక ఇంటిని ప్రారంభించిన ఆయన తోడై ఉంటే ఆ ఇంటి విషయంలో నువ్వు జయం చూస్తావు. ఒక సేవ ప్రారంభించిన ఆ సేవకు ఆయన తోడై ఉంటే ఆ సేవలో ఘన విజయాలు నువ్వు చూడగలుగుతావు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో దేవుడు తోడై ఉన్నాడా లేదో మొట్టమొదటిగా చూసుకోవాలి. ఆయన తోడై ఉన్న ఏ పనైనా సరే నువ్వు జయం పొందుతావు. ఆయన తోడై ఉన్న ఏ ప్రయత్నమైనా సరే నువ్వు జయం పొందుతావు. ఆయన తోడై ఉన్న ఏ ప్రయత్నమైనా సరే నువ్వు జయం పొందుతావు. చాలా మంది ఎన్నో పనులకు పూనుకుంటున్నారు, కానీ పూనుకున్నటువంటి కొన్ని ప్రయత్నాలలో విఫలమవటానికి గల కారణాలు ఏమిటంటే వారు మాత్రమే పూనుకుంటున్నారు, కానీ దేవుడు వారికి తోడై లేకపోవటం చేత కొన్ని విషయాలలో వాళ్ళు సిగ్గుపడుతున్నారు, అపజయాలు పాలవుతున్నారు. కొన్ని విషయాలలో నవ్వులు పాలవటానికి గల కారణాలు ఏమిటంటే జయమునిచ్చే దేవుడు నీ పక్షంలో లేకపోవటం చేత. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఎన్నో పనులు ప్రారంభిస్తారు, కానీ కొన్ని పనుల్లో విఫలమవటానికి కారణం ఏమిటంటే దేవుడు తోడై లేకపోవటం. కానీ ఈ హిజ్కియాకి అయితే ఒక దాంట్లో జయం పొందాడా, రెండిట్లో పొందాడా, మూడిట్లో పొందాడంటే అక్కడ సెలవిచ్చిన మాట తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో. ఏ ప్రయత్నాలలో? సర్వ ప్రయత్నాలలో. మరి మీ ప్రయత్నాలలో మీరు విఫలమవటానికి గల కారణాలు ఏమిటి?
నువ్వు పూనుకొనిన పనిలో దేవుని చిత్తం ఉందో లేదో దాన్ని మొదట గ్రహించాలి. నువ్వు వెళుతున్న మార్గం, చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి కూడా కొన్ని ప్రయాణాలు చేస్తారు. దేవుడు తోడై ఉంటాడు. ఆ ప్రయాణం సఫలం అవ్వాలంటే దేవుడు తోడై ఉంటాడు. ఆ ప్రయాణంలో దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో నీవు ప్రయాణం చేసి వెళుతుంటే ఆ ప్రయాణానికి ఆయన తోడై ఉంటాడా? కానీ వెళతారు, అక్కడికి వెళ్ళి ఒట్టి చేతులతో వస్తారు. కారణం విఫలం, దేవుడు తోడై లేకపోవడం చేత. ఒక పనిని ప్రారంభిస్తాం, ఆ పని ప్రారంభించడం దేవుని చిత్తమో కాదో ముందుగానే ఒక వారం, 10 రోజులు, ఒక నెల ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి దైవ చిత్తము తీసుకొని ప్రార్థనాపూర్వకంగా తీసుకుని ఆ నిర్ణయంలో ఆయన తోడయ్యండి దాంట్లో ఆయన నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు మీతోటి, ఈ సంవత్సరం మీరు ఏ పనిని పూనుకున్నా నా దేవుడు మీకు జయమనే కలుగు చేయునుగాక. మీకు జయమనే దేవుడు కలుగు చేయునుగాక. ఆయన మీకు జయమని ఇవ్వాలి అంటే ఈ సంవత్సరం మోకాళ్ళ మీదకి వచ్చి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించి నీ తోడు నాకు కావాల ప్రభు అని కన్నీరు విడిచి గుండెలు బాదుకొని ఏడ్చి ఆయన సన్నిధిలో ఆయన తోడు తీసుకొని వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఈ సంవత్సరం మీరు ప్రతి విషయంలో జయం పొందినట్లు, ఈ సంవత్సరం పిల్లలను చదివిస్తున్నారా, పిల్లల విషయంలో మీరు సఫలం అవ్వాలి. ఈ సంవత్సరం ఏదైనా ఒక పని పూనుకున్నారా, ఆ పని విషయంలో సఫలం అవ్వాలి. ఈ సంవత్సరం ఒక ఇంటిని కట్టడం ప్రారంభించారా, ఆ ఇంటి విషయంలో మీరు సఫలం అవ్వాలి. ఆ విధముగా దేవుడు మీరు పూనుకున్న ప్రయత్నాల్లో జయమునిచ్చినట్లు మోకాళ్ళ మీద పడి పాత రోత జీవితాన్ని మార్చుకొని పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని అరిష్టమైన త్రోవలను విడిచిపెట్టి ఓ దైవికమైన భయమును గుండెల్లో పెట్టుకొని దైవ చిత్తం ఏదో దైవ చిత్తము కానిదేదో గ్రహించి మోకాళ్ళ మీదకి వచ్చి కొన్ని గంటలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆ దైవ చిత్తమును సంపూర్ణంగా తెలుసుకొని ఆయన తోడుని పరిపూర్ణంగా నువ్వు గుర్తించి ఆయన తోడుతో గనక నువ్వు బయలుదేరినట్లయితే ఈ సంవత్సరం నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నా దేవుడు నీకు జయమనిస్తాడు. హల్లెలూయా. ఎన్నో రకాల ప్రయత్నాలు గత సంవత్సరాలలో, ఆరోగ్యపరంగా ఎన్నో హాస్పిటల్ తిరిగావు కానీ ఆరోగ్యంలో నెమ్మది లేదు. ఎన్నో రకాలుగా పిల్లల విషయంలో ప్రయత్నం చేశావు, వారిని ఏదో ఒక స్థాయికి తీసుకెళ్లాలని. నీవు విఫలమయ్యావు, నీ పిల్లలు విఫలమయ్యారు. గత సంవత్సరాల్లో ఒక మంచి ఉన్నతమైన ఒక జయం పొందాలి అనుకున్నావు నీ అయిన వారి మీద, నీ రక్త సంబంధుల మీద, కానీ వారే పై చేయిగా ఉన్నారు. కారణం గత సంవత్సరాలలో ఏ విషయంలో నువ్వు ప్రయాణం చేసినా, ఏ విషయంలో పూనుకొనినా అపజయమే కలిగినది. కానీ ఈ సంవత్సరం అలా మీరు ఉండటానికి దేవుడు ఇష్టపడతలేదు. ఈ సంవత్సరం మీరు అలా అపజయాల పాలు కావటానికి దేవునికి ఇష్టం లేదు. గర్భఫల విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఒక కంకణం కట్టుకొని విశ్వాస యాత్రలో నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఒక జయము చూడాలి. ఈ సంవత్సరం ఆర్థిక విషయంలో ఒక జయము చూడాలి. ఈ సంవత్సరం ప్రతి పేదరికము విషయంలో ఒక జయము చూడాలి. ఆ దిశగా నీవు పూనుకొనిన ప్రయత్నాలు దేవుడు నీకు జయమనిచ్చినట్లు నీవు ఆయన సన్నిధిలో ఆయన తోడు కొరకు ఈ సంవత్సరం తొలి దినాలలోనే ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి కొన్ని గంటలు ప్రార్థన చేసి ఆయన తోడు నువ్వు తీసుకోవాలి. స్తోత్రం. అడగాలి, దేవా నువ్వు నాకు తోడై రావాల్సిందే. గత సంవత్సరాల్లో నేను అవమానాలు పాలయ్యా. గత సంవత్సరాల్లో ఏదో ప్రయత్నం చేశా, ప్రయత్నాలన్నీ విఫలమైపోయి నిరుత్సాహ స్థితిలోనికి నేను వచ్చేసా. కానీ ఈ సంవత్సరం అలా కాదు ప్రభువా, ఈ సంవత్సరం నీవు నాకు తోడై ఉండాలి. ఈ సంవత్సరం ప్రతి విషయంలో నేను జయము పొందాలనుకొని ఆశపడుతున్నా. ఆ దిశగా నీవు నాకు తోడయ్యుండి నన్ను నడిపించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ సంవత్సరం క్రైస్తవులా ఆయన మనకు తోడై ఉంటే ప్రతి విషయంలో మనం జయమును పొందగలుగుతాము. హల్లెలూయా. మరొక వాక్యం చదువుదాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. చదువు. మా దేవుని హస్తము
ఉమ్, దిక్కుగా నాకు తోచెను. ఉమ్, ఉపవాసముండి ఆ సంగతిని బట్టి ఉమ్, మా దేవుని వేడుకొనగా ఉమ్, ఆయన మా మనవి అంగీకరించును గనుక ఉమ్, నేను యాజకులలో నుండి ఉమ్, ప్రధానులైన 12 మందిని అనగా ఆ, షెరబ్యాను, అషబ్యాను ఉమ్, వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి ఉమ్, మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయములో ఆ, రాజుని అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలీయులందరినూ ఆ, ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉమ్, ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. ఉమ్, 1300 సను మణుగుల వెండిని, ఉమ్, 200 మణుగుల వెండి ఉపకరణములను, ఆ, 200 మణుగుల బంగారమును, ఉమ్, 7000 తులముల 20 బంగారపు గిన్నెలను, ఉమ్. బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి, అమ్మా 8:31 చూడు ఒకసారి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అది అహావా నది నుండి బయలుదేరగా అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని మా దేవుని హస్తము హస్తము మాకు తోడుగా ఉండి మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి అదిగో మమ్ములను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చితిమి. చాలు, స్తోత్రం. ఎవరి హస్తము తోడుగా ఉన్నందువలన వారు తప్పించబడ్డారమ్మా? ఎవరి హస్తము తోడుగా ఉన్నందువలన? దేవుని హస్తము తోడుగా ఉన్నందువలన వారు తప్పించబడ్డారు. మరేం చేయబడ్డారమ్మా? తప్పించబడ్డారు అనగా వారు ఒక ఉన్నతమైన కాపుదలను పొందుకోగలిగారు. ప్రైజ్ ది లార్డ్. కాపుదల ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వాళ్ళకి దేవుని తోడులో నుంచి వారికి ఏమొచ్చింది? కాపుదల. దేవుడు దావీదునకు తోడై ఉండుట చేత దావీదు ఒక ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడమ్మా దావీదు? ఉన్నతమైన స్థితిని. హిజ్కియాకు దేవుడు తోడై ఉండుట చేత హిజ్కియా తాను పూనుకొనిన ప్రయత్నములలో ఏం పొందాడు? జయము పొందాడు. ఇక్కడ ఈ ప్రజలైతే దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండుట చేత వారు రక్షించబడ్డారు. వారు ఒక ఉన్నతమైన కాపుదల క్రింద చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి తోడై ఉండుట చేత మనమందరమే రక్షించబడతాము. చూడండి, ఈ సంవత్సరం ఆయన ఎవరెవరికి తోడై ఉంటారో వారందరికీ శ్రేష్టమైన కాపుదల కలుగును గాక. వారందరూ శత్రు సమూహాల నుండి తప్పించబడుదురు గాక. అపవాది కుయుక్తుల నుండి కాపాడబడుదురు గాక. వాడు విస్తృతుల బాణముల నుండి రక్షించబడుదురు గాక. ఈ సంవత్సరం అంతా మనం కాపాడబడాలి అంటే ఎవరు తోడు మనం ఈ సంవత్సరం కోరుకొని ప్రయాణం చేయాలి? ఎవరు తోడు కావాలమ్మా మనకి? దేవుని తోడు కావాలి. మనం ఈ సంవత్సరంలో ప్రయాణం చేసింది 26 రోజులు. ఎన్ని రోజులమ్మా? 20. ఇంకెన్ని రోజులు ఉండేవి? 365 రోజుల్లో 26 రోజులు పోతే ఇంకెన్ని రోజులు ఉండేవి? ఇంకెన్ని రోజులు ఉండేవి అమ్మా? అమ్మా గట్టిగా చదువుకున్నా నేనంతా లైవ్ పోతుందంతా. హల్లెలూయా. 365 రోజుల్లో 26 రోజులు పోతే ఎన్ని రోజులు మిగులుతాయి? 330. ఒకళ్ళేం 8 అంటున్నారు, ఒకళ్ళేం 9 అంటున్నారు. నేనేం చెప్పాలా? హల్లెలూయా. 339. అరే ఎక్కడ చదివారు? 40 అంటున్నారు. హల్లెలూయా. ఈ 339 రోజులు నా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా నడిపించును గాక. మీ పిల్లలకి నా దేవుడు కాపుదల దయచేయును గాక. మన సంఘాన్ని దేవుడు సురక్షితంగా కాపాడును గాక. మన దేశ ప్రజలను దేవుడు తన రెక్కల నీడలో దాచి నడిపించును గాక. మన ప్రపంచమంతా ఆయన నీడలో నడుచును గాక. చూడండి, ఏ దేశానికైతే ఏ రాష్ట్రానికైతే ఆయన తోడై ఉంటాడో ఆ రాష్ట్రం ఆ దేశం ప్రశాంతంగా నెమ్మది పొందింది. హల్లెలూయా. ఓరకట్ట సెగ చూపించాడు అంతే. కరోనాలో ఏం చూపించాడమ్మా? కొంచెం కోపించుచునే వాత్సల్యాన్ని
నిమిషం మాత్రమే ఆయన ఆవేశం, ఆయుష్ కాలం, ఆయన కృప మాత్రం ఆయుష్ కాలం ఉండిద్దంట. హల్లెలూయా. ఒక్క రెప్పపాటులో ఆయన కన్ను మలిపాడు, కరోనా వచ్చింది. ఏమొచ్చింది? ఒక్క రెప్పపాటులో కన్ను మలిపాడు ఆయనకు. ఇక్కడికి ఏమొచ్చింది? 2021 2 సంవత్సరాలు రెప్పపాటులో. ఎంతసేపు అమ్మా? ఒక రెప్పే కొట్టాడంట ఆయన. కోపించుచూనే ఒక్క నిమిషం మాత్రమే కోపపడువాడు, ఆయన దయ ఆయుష్ కాలము చూపించేవాడు. హల్లెలూయా. 2021 రెప్పపాటున ఆయన మనకు దూరం అయ్యాడు. ఏమైందమ్మా? అల్లకల్లోలం అయిపోయింది. ఏమైపోయింది? ఎవరి జాడ ఎవరికీ తెలియదు, ఎవరు ఆడున్నారో తెలియదు, ఫోన్లు లేవు, ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళటానికి కూడా లేదు. అమ్మకాడికి బిడ్డ వెళ్ళటానికి లేదు, బిడ్డ కాడికి అమ్మ వెళ్ళటానికి లేదు. అన్ని రవాణా శాఖ మొత్తం అసలుకి సెంట్రల్ గవర్నమెంట్ ఆగటం కూడా అదే ఫస్ట్ అయ్యాం. ఏ గవర్నమెంట్ అమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటిది? రైల్వే డిపార్ట్మెంటు. అసలుకి అది ఆగటం అనేది లేదు. ఇంకా దానికి మించితే ఈ ప్రపంచంలో ఏదైనా ఆగిపోయిందేమో కానీ దేవుని మందిరం మూతపడటం అనేది లేదు. ఏ మందిరం అమ్మా? కానీ కరోనా కాలంలో దేవుని మందిరాలే మూతపడిపోయినాయి. ఒక్క నిమిషం ఆయన మనకు దూరమైనందువల్ల. కానీ ఆయన ఏ వ్యక్తికైతే తోడై ఉంటాడో ఆయన వెంటనే ఏం చేశాడు? నా ప్రజలు అల్లాడిపోతున్నారు, నా సన్నిధికి దూరం అయిపోయి వేదనలో ఉన్నారని ఆయన కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించాడు గనక ఆ 2 సంవత్సరాలతోనే దేవుడు దాన్ని తరిమి కొట్టి మరలా తన ప్రజలు ఆయన మందిరంలో ప్రశాంతంగా ఆరాధించుకోగలుగుతున్నారు. వారి గృహాలలో ప్రశాంతంగా ఆయన ప్రభుని స్తుతించుకోగలుగుతున్నారు. నిర్భయంగా త్రోవలలో ప్రయాణమై వెళుతున్నారు. నిర్భయంగా మాస్కులు లేకుండా కూర్చున్నాం. ఏమి లేకుండా అసలు ఇంత దగ్గరగా కూర్చోటానికి ఉందా? అప్పుడు ఇంత దగ్గరగా. హల్లెలూయా. మొన్న మధ్య నాకు ఒకడు ఫోన్ చేశాడు, అన్న బండి పట్టుకున్నారు అని. నేనేం చేసా? నేను ప్రధానమంత్రిని ఎవరికైనా ఫోన్ చేయడానికి ఏం కాదు, నేను ఒకటే చెప్పా, అది కరోనా టైమే, అరే ఈ టైంలో కర్ఫ్యూ విధించారు కదా, ఎందుకు వచ్చామని ఆపానంట. నేను వాడికి ఏం చెప్పానంటే, ఈ టైంలో ఎవరు ఫోన్ చేయలేరు, ఎవరి కాడికి రాలేరు, నీ కాడ 150 ఒకటి ఇచ్చిరారన్న. తోడన్నా ₹10 లేదు, ఒక్కొక్కటి ₹1 జోబులు లేకుండా బలి వెళ్తాడు రోడ్డు మీదకి. ఏముండవు, పోజులు పడతాక మాత్రం బండి రై 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 అని రేచించుకుంటా తిరుగుతాడు. పంచర్ పడితే దాన్ని పంచర్ వేయించుకోవటానికి కూడా ₹1 ఉండదు. ఎవరి కాడ? వాడి కాడ. అట్లాంటి వాళ్ళే బైక్ రేజులు ఇచ్చుకుంటా తిరిగేది, కటింగ్లు ఇచ్చుకుంటా. ఇంట్లో వాడికి అన్నం పెట్టరు, వాడికి మెట్లేకి ఆ దెబ్బకి ఏదో దాంట్లో 1/2 లీటర్ పెట్రోల్ ఉంటే తీసుకొని తిరుగుతూ ఉంటాడు దేశం అంతా. హల్లెలూయా. అయితే వాడికి నేను ఏం చెప్పానంటే, ఏం లేదురా, సరిగ్గా కానిస్టేబుల్ సరిగ్గా ఆయన ఎవరైతే నీ బండి ఆపారో వాళ్ళు బేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాస్క్ తీసి ఒక్కసారి తుమ్మురా అని చెప్పాను. ఏం చెప్పా? ఒక్కసారి తుమ్మమన్నా. తుమ్మినప్పుడు వాడు అడుగుతారు, అరే ఏందిరా అలా తుమ్ముతున్నామని. ఏమోనండి 2 రోజులు బట్టి బాగా తుమ్ములు వస్తున్నాయి, వాసన కూడా తెలియట్లేదు అన్న. ఏం తెలియట్లేదు? అప్పట్లో కరోనా వచ్చినోడికి వాసన కూడా తెలియదు కదా. ఇక వాడిని అక్కడ ఉంచితే అప్పుడు అడుగురా అన్న. వాడు నాకంటే బాగా నటించాడు, నేను చెప్పిన దాని మీద 4 ఇంతలు నటించినట్టున్నాడు. అన్న ఒట్టు పెట్టన్నా వాసన తెలియట్లేదని ఎప్పుడైతే అన్నానో ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ కారు వేసుకుని వెళ్ళిపోయిందంట. అరే వీడి కారు ఉండకూడదు అని. అంటే అంత భయంకరంగా ఒక వ్యక్తి కలుసుకునే పరిస్థితే లేదు. కానీ ఈరోజు ప్రశాంతంగా ఒక తల్లి బిడ్డలాగా ఆయన మందిరంలో కూడుకున్నాం. ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఎలా కూడుకొని ఆయన ఆరాధిస్తారు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలంతా తల్లి చుట్టూ ఎలా ఉంటారు, ఆ తండ్రి సన్నిధిలో మనందరం ఎలా కూర్చొని ఎలా ఉన్నామంటే ఆయన మనకు తోడయి ఉండు చేతనే. స్తోత్రం. ఇక ముందు కాలంలో కూడా ఆయన మనకు తోడయి ఉంటే ఏ కరోనా వచ్చినా, ఏదో వచ్చిందంట అమెరికాలో, ఆ మంటల కంటే ముందు ఇంకేదో వచ్చిందంట. ఏది వచ్చినా సరే ఆయన తోడై ఉంటే ఆయన దాటుకొని రావాలంటే రాదు. ఎవరిని దాటుకొని? ఆయన దాటుకొని రావాలంటే అది అంత. ఎందుకంటే విశ్వ నిర్మాణికుడు ఆయన. ఆయన ఎవరు?
విశ్వ నిర్మాణకుడు. ఆ విశ్వ నిర్మాణకుడిని విశ్వం దాటి వచ్చిందా? సృష్టి యావత్తు ఆయన ద్వారానే కలిగినది. సృష్టిలో ఏదియు ఆయన లేక కలగలేదు. ఆయన ద్వారానే సృష్టిలో యావత్తు కలిగినవి. ఆయనని దాటే రావాలి ఏదొచ్చినా. ఆయన ఏ ఇంటికైతే తోడై ఉంటాడో, ఏ వ్యక్తికైతే ఆయన తోడై ఉంటాడో, ఆ వ్యక్తులకి ఆయన తోడై ఉంటాడు గనక ఆయనను దాటి ఏ అపాయం, ఆయనను దాటి ఏ తెగులు, ఆయనను దాటి ఏ దుష్టుని యొక్క క్రియలు, ఏ చేతబడి తంత్రాలు ఆయనను దాటి వారి మీదకి రాలేవు. ఇది నిశ్చయముగా నమ్మండి. ఆ దిశగా నా దేవుడు మీకు తోడై ఉండును గాక. చాలా మంది అంటారన్నా, నాకు అది చేశారన్నా, ఇది చేశారన్నా. మొన్న ఒకడు నిద్రపట్టకు ఫోన్ చేశాడు, ప్రార్థన చేసుకోవచ్చు కదా అన్న. ఏమైందంటే ఏమి లేదన్నా, మొత్తానికి వచ్చేటప్పుడు ఏదో దాటినట్టు గుర్తుంది. దాటిని కానించి అక్కడ ఏమీ లేదు, దాటినన్న గిలి ఎక్కువ ఉంది వాడికి. అదేదో దాటినన్న గిలి, ఆ గిలి ఏం చేసిందంటే వాడికి నిద్ర పట్టనీయకుండా చేసింది. నేను చెప్పాను, దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను విడువను ఎడబాయను. చదువుదామా? నేను రాసుకున్న దాంట్లో ఆ మాట లేదు కానీ ఇప్పుడు అది అవసరమైనటువంటి మాట చదువుకుందాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొదటి కొరింథీయులు 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నీకు తోడుంటాను అని నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ సహవాసానికి పిలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు. మిమ్మలను పిలిచిన దేవుడు కరువుకి అప్పగించడు. మనుషులు చేతబడి చేసి మీ మీదకి విసురుతున్న తంత్రాలకు ఆయన అప్పగించడు. ఏ విధమైన దురాత్మ బంధకాలకు ఆయన అప్పగించడు. ఈ లోకములో వస్తున్నటువంటి ఏ తెగుళ్ళకి నా దేవుడు మిమ్మలను అప్పగించకుండా తోడై నడిపించును గాక. మీ మీదకి వచ్చిన చేతబడి తిరిగి రివర్స్ పోవును గాక. ఎవరికి చేయబాకండి మీరు, అది రివర్స్ వచ్చింది. ఇక మీ ఇష్టం. దేవుని బిడ్డలు చేయరులే అని అనుకుంటే పొరపాటు. అదేదో ఊరిలో ఉందంట. దేవుని నమ్ముకున్న వారు సైతం కూడా వాడికి కాడికి పోయి, అయ్యా మా దేవుడికి ఎంత ప్రార్థన చేసినా వాడికి నాశనం తీసుకురావట్లేదు. మా దేవునికి ఎంత ప్రార్థన చేసినా కానీ ప్రార్థన నాశనం చేయ ప్రభు, నాశనం చేయ ప్రభు అని ప్రార్థన చేసే కొద్ది వాడు బైక్ కొంటుండు, కారు కొంటుండు, స్థలం కొంటుండు, ఇల్లు కడుతుండు. ప్రార్థన చేసే కొద్ది వాడు అభివృద్ధి అవుతుండు. నాకేమో కోపం వస్తుంది. అందుకని ఇదిగో ఈ 10,000 తీసుకో, ఏం చేస్తావో తెలియదు. తెల్లారిపాటికి వాడి కుటుంబం చచ్చిపోవాలి. ఏం చేస్తావో నాకు, ఇదిగో 50,000 తీసుకో. తెల్లారిపాటికి వాడి కుటుంబం ఉండటానికి వీలు. వాడు చేయించేయని వాడికి రివర్స్ వెళ్తున్నాయి. వాడు చేయించేయని వాడికి ఏమి వెళ్తున్నాయి? పోస్ట్ ఒకడికి 5,000 ఇచ్చి కాళ్ళు చేతులు పడిపోవాలని చేయించినట్ట ఈడిగే పడిపోయింది. రెండోసారి పోయి వాడు నోరు పడిపోవాలని చేయించినట్ట వీడి నోరే పడిపోయింది. మన దేవుడు కీడు చేయమని ప్రార్థన చేస్తే ఆలకించాడు. ఏం చేయమని ప్రార్థన చేస్తే ఆలకించడమ్మా? బిలాము కీడు చేద్దామని, కీడు ప్రవచిద్దామని, కీడు మాట్లాడదామని, వారు నాశనం అవ్వాలని బిలాము కీడు ప్రవచనం పలకబోయేటప్పుడు కల్లా అది కీడు నెరవేరిందా, మేలు నెరవేరిందా? ఇశ్రాయేలీయులు ఇంకా ప్రబలారంట దేవుని సన్నిధిలో. చూడండి, ఆయన వాగ్దానం చేశాడు మనకి, నేను మిమ్మలను పిలిచి ఉన్నాను. యేసుక్రీస్తు సహవాసమునకు నేను మిమ్మలను పిలిచి ఉన్నాను. ఈ ప్రభు సన్నిధి సహవాసానికి నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. ఈ సహవాసానికి నేనే అనాదిలో జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు సన్నిధి సహవాసానికి నేను మిమ్మలను నడిపించి ఉన్నాను. నేను సంకల్పించి ఉన్నాను. నేను మీకు తోడయి ఉందును. హల్లెలూయా. మిమ్మలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా.
హెబ్రీలకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దాం. హెబ్రీ 10:23. త్వరగా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకోవదగినది నిశ్చయముగా పట్టుకొందుము. హల్లెలూయా. యేసు గారు, ఏ చూపోతుందని వచ్చావో నువ్వు విశ్వసించింది పట్టుకుందువుగాక. ఈ సహవాసానికి నిరీక్షణతో వచ్చారో ఆ నిరీక్షణని మీరు పట్టుకొందురుగాక. ఏ ఆశతో మారు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు బాప్తిస్మము పొందారో ఆ స్థితిని మీరు నిశ్చయముగా పట్టుకొందురుగాక. దేవుడు మీకు తోడై ఉండి ఆ స్థితిని అనుగ్రహించునుగాక. ఆ వాక్యం మరలా ఇంకొకసారి చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏ వాగ్దానం చేశాడమ్మా? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. శ్రమలో నీకు తోడై ఉండేదను. కీర్తన 91:15 చదువమ్మా. 14వ వచనం కాని చూడమ్మా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై. అద్దుగో, ఏమై ఉంటాడంట ఆయన? శ్రమలో నేను అతనికి ఏమయ్యుందును? తోడయ్యుందును. ఏం చేస్తాడు ఆయన? ఏ బంధకముల మధ్యలో అయితే పట్టబడ్డారో, ఏ త్రాగుడు మధ్యలో, ఏ వ్యసనాల మధ్యలో, ఏ నామకార్థమైన లోకపు ఆచారాల్లో కట్టబడ్డారో నిశ్చయముగా ఈ ఆరాధనలో నా దేవుడు విడిపించునుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిపించునుగాక. ఏ నిరీక్షణతో అయితే ఈ సహవాసానికి వచ్చారో ఆ నిరీక్షించిన దాని ప్రకారం నా దేవుడు మీకు స్వాస్థ్యములు దయచేయునుగాక. ఇప్పుడు హెబ్రీ 10:20 ఆ వాక్యం చూడమ్మా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకోదగినది నిశ్చయముగా పట్టుకొందుము. క్రైస్తలా, ఏ విశ్వాసముతో అయితే ఆయనను అంగీకరించావో, ఏదైతే నా దేవుడు నాకు ఇస్తాడని నిరీక్షించావో, ఏ దర్శనమైతే నువ్వు చూసావో, ఏ దర్శనమైతే నా దేవుడు నీకు ఇచ్చాడో, ఏ మాట అయితే నా దేవుడు నీతో మాట్లాడాడో, మాట్లాడిన దాని ప్రకారం దేవుడే నీకు తోడయుండి దయచేయునుగాక. వాటన్నిటిని మీరు పట్టుకొందురుగాక. ఈ భారతదేశాన్ని నా దేవుడు నాకు పట్టించునుగాక. ఇతర దేశాలు వద్దా అంటే అవి కూడా కావాలి. ముందు ఇది పట్టుకోవాలి. ముందు దేన్ని పట్టుకోవాలి? ముందు అసలు ఈ మిమ్మల్ని పట్టుకోవాలి. పట్టుకునే కొద్ది జారిపోతున్నాను. పట్టుకుంటానా? ఇలా ఫ్యామిలీని పట్టుకున్నాను అనుకో, ఆ రెండో రోజు ఇంకొకరు అరుచుకుంటారు. ఆ రోజు వాళ్ళని పట్టుకున్నాను అనుకో, ఆ మరుసటి రోజు ఇంకొకరు అరుచుకుంటారు. మిమ్మల్ని పట్టుకోవడమే సరిపోతుంది. నా దేవుడు ఈ గుంటూరు జిల్లాని మన చేతికి అప్పగించునుగాక. ఆమేన్. మీ పిల్లలను దేవుడు మీ చేతికి అప్పగించునుగాక. ఆశీర్వాదాలు దేవుడు మీ చేతికి అప్పగించునుగాక. వాగ్దానాలను నా దేవుడు మీ చేతులకి అప్పగించునుగాక. నా దేవుడి పట్టణాన్ని మీ చేతులకి అప్పగించునుగాక. ఆమేన్. ఆయన అప్పగించాడంటే అవి అప్పగింపబడతాయి. మనం ఉన్నతంగా ఆశీర్వదించబడతాము. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు గనక ఏ వాగ్దానం అయితే నీకు చేశాడో దాన్ని నువ్వు పట్టుకుంటావు. స్తోత్రం. ఖచ్చితంగా గర్భఫలము లేక బాధపడుతున్న వారు బిడ్డలను నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఎత్తుకొందురుగాక. బిడ్డలను ఎత్తుకొని ఆయన సన్నిధికి వచ్చుదురుగాక. ఏ విశ్వాసముతో ఆయన సన్నిధికి నడుస్తున్నారో ఆ కార్యాలన్నీ కన్నులారా చూచుదురుగాక. ఆయన తోడై ఉండి ఏం చేస్తాడంటే ఆ కార్యాలన్నీ సఫలపరుస్తాడు. వ్యతిరేకంగా వస్తున్న వాటన్నిటిని దేవుడు కొట్టివేసి నువ్వేదైతే విశ్వసించావో, ఏదైతే నిరీక్షించావో, ఏదైతే ఊహించావో వాటన్నిటినీ ఆయనే నీకు తోడయ్యుండి నువ్వు అనుకున్న దాని ప్రకారం నా దేవుడు నీకు చెయ్యునుగాక.
ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరి యొక్క హృదయ వాంఛలు నా ప్రభు తీర్చునుగాక. ఆయన తోడయుండి మీ సరిహద్దులు విశాలపరచునుగాక. ఆయన తోడయుంటే శత్రువుల చేతుల నుండి విడిపించబడతావు. శ్రేష్టమైన కాపుదలని పొందుకుంటాం. ఆ కాపుదలని నీవు అనుభవిస్తావు. క్రైస్తల ఇప్పుడు ఎవరు తోడై ఉండాలమ్మా? మనకి ఎవరు తోడై ఉండాలా? ఈ సహవాసానికి పిలిచిన వాడు నీకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. బ్రదర్ కూర్చోటొచ్చు, కూర్చో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బ్రదర్ని ప్రపంచానికి ఎవరు తెచ్చారు? ఈ వాక్యం చెప్తుండగా వచ్చాడు ఆ బ్రదర్. ఆ బ్రదర్ మాకు ఇప్పుడే నేను చూద్దాం. దేవుడు నిన్ను దీవించిన జాత బ్రదర్. హల్లెలూయా. ఈ సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ సహవాసానికి ఎందుకు తీసుకొచ్చాడో ఆ కార్యాన్ని నా ప్రభు నెరవేర్చేదాకా నిన్ను విడువడు, ఎడబాయడు. తల్లి గర్భములో దేని కొరకు దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడో ఆ యొక్క ప్రత్యేకత నెరవేర్చేదాకా నా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. ఈ లోకములో నుండి దేవుడు నిన్ను ఎందుకు వేరు చేశాడో ఆ కార్యము నీలో నెరవేరిందాక నా దేవుడు నిన్ను విడువడు. యోసేపుని తండ్రి ఇంటి నుండి, అన్నదమ్ముల నుండి, అయిన వారి నుండి ఎందుకు వేరు చేశాడో ఆ వేరు చేసిన ఆ యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా విడిచిపెట్టాడా? దేని నిమిత్తం దేవుడు వేరు చేశాడు యోసేపుని? కరువులో కుటుంబాన్ని పోషించడానికి వేరు చేశాడు. అదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి వేరు చేశాడు. దానిని యోసేపు పట్టుకున్నదాకా దేవుడు యోసేపును వదిలిపెట్టలేదు. మీ కుటుంబంలో మీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు జతపరిచాడో, మీ ఇరుగురు భార్యాభర్తలను ఎందుకు దేవుడు జతపరిచాడో, మిమ్మల్ని ఇద్దరిని ప్రేమించి సంతానమును దేవుడు ఎందుకు ఇచ్చాడో, మీ ఇరుగురిని రక్షించుకొని ఆయన సన్నిధిలో ఎందుకు నిలబెట్టుకున్నాడో, ఆ యొక్క పిలుపుని ఆయన సంకల్పములు సంపూర్ణంగా నెరవేర్చేదాకా ఆయన విడువక నిన్ను వెంబడించునుగాక. కృపకే అర్హత లేని మనలను కృప వెంబడి కృపని పొందుకునేటట్లు చెయ్యునుగాక. చెప్పండి, మనం కృపకి అర్హులమేనా? కృపకి అర్హులమేనా? కాదు. కానీ కృప వెంబడి కృపను పొందుకునే ఆ శక్తివంతమైన సహవాసంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు. ఎవరు పిలిచారు మనల్ని? బాబాయ్ పిలిచాడా? ఆర్ష గారు పిలిచాడా? దేవుడు పిలిచాడు మిమ్మల్ని. ఏ పిలుపు అది? ఘనమైన పిలుపు. బలహీనతలు నిన్నేమీ చేయలేదు, కరువు నిన్నేమీ చేయలేదు. దేవుని మహిమ కొరకు నువ్వు సమర్పించుకున్నావేమో, ఆ సమర్పణని దేవుడు లోకానికి ఆ వెలుగులోనికి తీసుకొచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు వచ్చేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టడం, ఆయన ప్రణాళిక నీలో నెరవేరేదాకా నిన్ను విడిచిపెట్టడం. రేస్తలా యోనాలో దేవుడు ప్రణాళిక నెరవేరేదాకా వదిలిపెట్టాడా? యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీస్కి వెళ్ళాడు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేశాడు? ఒక వ్యక్తిని ఆయన పిలుచుకుంటే, ఒక వ్యక్తిని ఆయన సహవాసానికి ఆయన ఏర్పరచుకుంటే, ఒక వ్యక్తి మీద ఆయన సంకల్పం నిలబడి ఉంటే సముద్రాలు ఏమి చేయలేవు, గాలి తుఫానులు ఏమి చేయలేవు, తిమింగలాలు ఏమి చేయలేవు, చేతబడులు ఏమి చేయలేవు. ఎవరు తోడై ఉన్నాడు? యోనాకి. పిలిచిన దేవుడు యోనాకి తోడై ఉన్నాడు గనుక యోనా మరలా ఎక్కడైతే తర్షీస్కి వెళ్ళటానికి ఏ ఒడ్డునైతే వాడెక్కి బయలుదేరాడో ఆ తిమింగలం వచ్చి మరలా అయ్యగారిని అక్కడ కక్కింది. అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళాడు అయ్యగారు? అది దేవుని సంకల్పం నెరవేరేదాకా దేవుడు యోనాను వదిలిపెట్టాడా? మోషేను వదిలిపెట్టాడా? అబ్రహాం వదిలిపెట్టాడా? వాళ్ళను పిలిచినట్లుగానే దేవుడు నిన్ను నన్ను ఈ సహవాసానికి పిలిచాడు. నిన్ను నన్ను ఈ సహవాసానికి ఏర్పరచుకున్నాడు. శత్రువులు ఎదుట విందు సిద్ధపరిచే రోజు ఒక రోజు ఉంది. నా దేవుడు శత్రువులు ఎదుట నీకు విందు పెట్టేదాకా, శత్రువులు ఎదుట నా దేవుడు నీకు కిరీటం పెట్టేదాకా, రాజులు ఎదుట నా దేవుడు నీకు ప్రశస్త వస్త్రాలు తొడిగేదాకా, అన్య జనులు ఎదుట నా దేవుడు నిన్ను తలమానికగా నిలబెట్టేదాకా విడువడు, ఎడబాయడు. ఆయనే నీకు తోడయుండి రాజులు ఎదుట నిన్ను నిలవబెట్టునుగాక, అధిపతులు ఎదుట నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక, శత్రువులు ఎదుట నీకు ఘనమైన విందుని సిద్ధపరచునుగాక.
ఆయనే తోడయుండి తన సంకల్పమును సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆయన ఆశీర్వదించడానికి ఎత్తిన చేతులు ఈ ప్రపంచంలో ఆపటానికి ఎవరి తరము కాదు. ఏ చేతులు? ఆయన ఆశీర్వదించడానికి ఎత్తిన చెయ్యి ఆపటం ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు. ఎంతమంది అడ్డు వచ్చినా ఆ చెయ్యి ఆగదు. క్రైస్తల్లా తగిన సమయం దాకా ఓర్పుతో ఆయన సన్నిధిలో నిలబడాలి. ఏ సమయం దాకా నిలబడాలా? తగిన సమయం దాకా ఆయన సన్నిధిలో మనం ఓర్పుతో నిలబడాలి. నీ భర్త ఎదుట నీ నీతిని గణపరిచే రోజు ఒకటి ఉంది. నీ రక్త సంబంధుల ఎదుట నీ యొక్క పరిశుద్ధతను గణపరిచే రోజు ఒకటి ఉంది. నీ పేదరికాన్ని పోగొట్టి సమృద్ధి స్థితిలో నీ వారి ఎదుట నిలబెట్టే రోజు ఒకటి ఉంది. నవ్వులు పాలు అయిన వారి ఎదుట దేవుడి నీ నోటికి ఘనమైన నవ్వునిచ్చి వారిని సిగ్గుపరిచే రోజు ఒకటి ఉంది. నీ పిల్లలను బట్టి నువ్వు ఈ రోజు అవమానపరచబడుతున్నావేమో. పిల్లల్ని ఎలా పెంచిందో చూడు, ఆ పిల్లలు ఏ దారిలో ఉన్నారో చూడు, ఆ పిల్లలు నాశనం అయిపోయారు, కారణం నీవేనని ఏలెత్తి చూపే ఓ స్థితిలో ఈ రోజు నువ్వు ఉండొచ్చు. ఆయన ఈ సంవత్సరం నీకు తోడయ్యి ఉండునట్లు నీ ప్రవర్తన మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ మాట మార్చుకో, నీ దృష్టి మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ యొక్క హృదయ స్థితిని మార్చుకో. ఆయన నీకు తోడయుండి ఏ పిల్లలను బట్టి అయితే నువ్వు అవమానపరచబడ్డావో వారిని దేశం యొక్క ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఆ రోజు నవ్విన వాళ్ళంతా సిగ్గుపడతారు. ఆ రోజు వచ్చేదాకా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆ రోజు వచ్చేదాకా దేవుడు నిన్ను విడువడు. ఆ రోజు వచ్చేదాకా చెట్టుకు మంచు తోడయ్యున్నట్లు నా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. నిర్నిమిత్తంగా నీ మీద నిందలు వేశారేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మౌనంగా ఉండు. నిందించారు, అవమానపరిచారు, మౌనంగా ఉండు, దేవునికి అప్పగించు. ఆ మౌనములో నుండి ఘన విజయాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మా అర్థమవుతుందా? దేవుడు తోడు. ఆయన తోడు కావాలి. ఎవరు తోడు కావాలి? నేను మందిరానికి నువ్వు వెళ్తేనే వస్తాను అది కాదు. నువ్వు రా, నీకు దేవుడు తోడై ఉండి నీ తర్వాత నీ భర్తను తెస్తాడు, నీ భర్త తర్వాత నీ పిల్లల్ని తెస్తాడు. నువ్వు వస్తేనే నేను వెళతాలా అనవద్దు. నువ్వు నాకు తోడై ఉంటే చాలయ్యా. ఈ విశ్వాస యాత్రలు ఎవరు తోడై ఉండాలా? నువ్వు రావట్లేదుగా మందిరానికి, నేను వెళ్ళను. నువ్వు విశ్వాసంలో లేవుగా, నేను కూడా విశ్వాసంలో పడిపోతా అలా అనవద్దు. దేవా, నువ్వు నాకు తోడై ఉన్నావు. ఎంత భారమైనా నువ్వు నాకు తోడై ఉన్నావు. ఎంత అవమానమైనా నువ్వు నాకు తోడై ఉన్నావు. ఎంత నవ్వులు పాలైనా నువ్వు నన్ను చూస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టవు. మాట ఇచ్చిన దేవుడవు, ఆ మాట నెరవేర్చుకుంటా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే నిరీక్షణతో ఆ పాటలో ఆ పదం అందుకే పెట్టింది. ప్యాడ్ బ్రదర్ లేడు, ఆ బ్రదరు విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. విశ్వాసముతో నిరీక్షించుము, దయచేసి నిన్ను ఘనపరచును. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ నిన్ను ఘనపరచును. విశ్వాసముతో నిరీక్షించుము నీ యాత్రలో, కోల్పోయినవన్నీ దయచేసి నిన్ను ఘనపరచును. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. నీవు నమ్మదగిన దేవుడు, యేసు ఒక్కడే నేస్తమా. హల్లెలూయా. హెబ్రీ 10వ వాక్యంలో ఉన్న మాట ఒక్కసారి చదవమ్మది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది. అంటే దీని అర్థం మీకు అర్థం కాలేదేమో. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది, దాని అర్థం ఏంటో తెలుసా? యెషయా గారే ఉన్నాడు. నాకు ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు నాకు చూపునిస్తాడు. అదే ఆయన ఒప్పుకుంది. ఒక బిడ్డలు లేని తల్లి దేవుని మందిరానికి వస్తూ నాకు ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు ఏనాటికైనా నా గర్భాన్ని ఆశీర్వదిస్తాడు. అదే నిరీక్షణ. ఒక త్రాగుబోతు భర్తను బట్టి ఒక భార్య మందిరానికి వస్తుంది అంటే
ఆమెను అడిగితే ఈ మాట చెప్పింది, నాకు ఒక నిరీక్షణ ఉంది, ఈ తాగుబోతు భర్త ఏదో ఒక నాటికి మారతాడు. అది ఒప్పుకోవటం. ఈరోజు నేను సేవ చేస్తున్నా, నాకు ఒక నిరీక్షణ ఉంది, ఈ సేవలో అద్భుతమైన ఫలాలను ప్రభు నాకు ఇస్తాడు. ఇది ఒప్పుకోవటం. దాని విషయంలో ఓర్పుతో ఉండాలి కొంతకాలం. మనం ఓర్పు పట్టి ముందుకు వెళతంటే దేవుడు తన కార్యాలను నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుటుంబాన్ని వెంటాడుతుంది అనుకుందాం. కానీ నాకు ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు ఈ యొక్క క్లిష్ట పరిస్థితులు దాటించే రోజు ఒకటి ఉంది. గూడెలు సమృద్ధిని పంపే రోజు ఒకటి ఉంది. అది ఒప్పుకోవటం, అదే నిరీక్షణ. క్రైస్తవులా, ఈరోజు నేను శత్రువులు ఎదుడు దూషించబడుతున్నా, అదే శత్రువులు ఎదుడు నాకు దేవుడు భోజనము సిద్ధపరిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు కొరకు నేను కనిపెట్టి ముందుకు వెళుతున్నా. అదే ఒప్పుకొనినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే మనం బ్రతకాలి. అలా బ్రతుకుతూ ఉండగా మనకి వాగ్దానం చేసిన వాడు మనకి తోడై ఉండి, అది ఏదైతే ఒప్పుకుంటున్నావో దానిని పట్టుకునేటట్లు చేస్తాడు. సముద్ర వ్యాపారం మీ చేతులకి నా దేవుడు అప్పగించునుగాక. జనముల ఐశ్వర్యం మీ వైపు తిరుగునుగాక. శారా మీదకు వచ్చినటువంటి కృప గర్భఫలం లేని వారి మీదకి వచ్చునుగాక. హన్నాని దర్శించిన దైవ కృప నిశ్చయముగా అట్టి వారిని దర్శించునుగాక. అబ్రహాముని వెంబడించిన నా దేవుని తోడులో ఉన్న ఆశీర్వాదం మీ అందరిని వెంబడించి అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ కార్యాలన్నింటి దేవుడు నెరవేర్చేదాకా మీరు విశ్వాసముతో దేవుని సన్నిధిలో నిలబడండి. అప్పగించబోతున్నాడు. ఏంటిది? భారతదేశాన్ని నా చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. మీ చేతికి దేవుడు సమస్తాన్ని అప్పగించబోతున్నాడు. నిరీక్షణతో ఉండండి. అప్పగించిన రోజు ఇది కళ, నిజమా, ఇది నిజమేనా అని నీ కళకు కూడా నీవు నీ యొక్క యథార్థంగా నీ జీవితంలో జరిగినది కూడా నమ్మసఖ్యముగానంత స్థితిగా నీ స్థితిని దేవుడు మారుస్తాడు. నవ్విన వాళ్ళంతా సరే నీ ఎదుటికి వచ్చి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడనే రోజు ఒకటి వచ్చింది. దేవుడు అప్పగించే రోజు ఒకటి ఉంది. దేవుడు నిన్ను ఘనపరిచే రోజు ఒకటి ఉంది. ఆనాటి దాకా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అందరినీ మోకరిద్దాం. అందరినీ మోకాల మీద పొద్దాం. 2 చేతులు ఆకాశం వైపెత్తి. ఇప్పుడు మన టైటిల్ వాక్యం ఏమిటి? దేవుడు తోడై ఉంటే మనం ఏ స్థితిని పొందుకుంటాము. దావీదుకి దేవుడు తోడై ఉండటం వలన ఒక ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. హిజ్కియాకు దేవుడు తోడై ఉండటం వలన తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో ఒక విజయాన్ని చూశాడు. అలాగే దేవుడు తన ప్రజలకి తోడై ఉండటం వలన అపాయాల నుండి విడిపించబడి రక్షించబడతారు. నేను మీకు తోడై ఉందును. ఈ సహవాసానికి పిలిచిన నేను నమ్మదగిన దేవుడను. వాగ్దానము ఇచ్చిన నేను, వాగ్దానము చేసిన నేను దానిని నెరవేర్చుదును. ఆయన తోడు కోరుకో. ఇవన్నీ నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ఇప్పుడు పరిపూర్ణంగా మోకాల మీదకి రండి. అందరూ పరిపూర్ణంగా మోకాల మీదకి రండి. కుంటి మోకాలు వేయబాకండి, గుడ్డి మోకాలు వేయబాకండి. రావాల మోకాల మీదకి. ఎవరు బాగలేని వారు తప్పితే మీకు ఒక పావు గంట సమయం, ఎంత సమయం? 10 నిమిషాలు తీసుకోండి. 10 నిమిషాలు మోకాళ్ళ మీద పడి నువ్వు పెనుగులాడతావో, ఏడుస్తావో, రోదనే చేస్తావో, ఆయన సన్నిధిలో ఆయన తోడు కొరకు విజ్ఞాపన చేసుకో. ప్రవచనాత్మకముగా దేవుడు తెలియజేసిన మాట ఇది. దేవుడు నువ్వు ఆశించినది నీ చేతికి అప్పగించబోతూ ఉన్నారు. మోకాళ్ళ మీద పడి గుండెల బాదుకొని ప్రార్థన చేయాలా? మోకాళ్ళ మీద పడి రోధిస్తూ ప్రార్థన చేయి. అయ్యా, నాకు నీవు తోడై ఉండు, నాకు నీవు తోడై నడిపించు, నా పక్షమున నీవు నడువయ్యా,
నాతో నువ్వు నడువయ్యా, నా పక్షమున రథ సారథిగా నువ్వు కదులయ్యా. చేయాలి ప్రార్థన, చేయాలి. అందరూ చేసుకోండి ప్రార్థన. మోకాళ్ళ మీద పడి విజ్ఞాపన చేయాలా, మోకాళ్ళ రోదన చేయాలా. రావాలి, అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. ఇది చాలదు, రోదన ప్రార్థన రావాలి నీలో నుంచి. ఈ సంవత్సరం దేవుడు తోడై ఉండాలి. నీవు నిద్రపోయేటప్పుడు, పని చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము, అనుక్షణము దేవుడు నీకు తోడై ఉండాలి. పడు, మోకాళ్ళ మీద పడు, పరిపూర్ణంగా చేతులెత్తు. మనుషుల కాడు కాదు, దేవుడు కాడేడు. దేవుడు తోడు కోరుకో. ఈ రోజు లేమిలో ఉన్నావా? ఆర్థిక సమస్యల మధ్యలో నలిగిపోతున్నావా? దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే నీ ఎదుట ఉన్న పర్వతాలు నిశ్చయముగా తొలగిపోతాయి. చేయాలి. పురుషులు కూడా స్వరమెత్తి ప్రార్థన చేయాలి. చేయాలి, అందరూ చేయాలి. పిల్లలు, యవనస్తులు కూడా మోకాళ్ళ మీద పడి 10th క్లాస్ చదివేరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువులో ఉన్నవారు, భవిష్యత్తు విషయమై మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న కళలు సార్థకం అవ్వాలి. మీ పిల్లల మీద మీరు పెట్టుకున్న కళలు సార్థకం అవ్వాలంటే తల్లిదండ్రులుగా పిల్లల కొరకు మోకాళ్ళ మీద పడి ఏడవాలి. చేయాలి ప్రార్థన. ఇశ్రాయేలు దేవుడు మీకు తోడై ఉండును గాక, ఇశ్రాయేలు దేవుడు మీకు తోడై ఉండును గాక. చేయాలి ప్రార్థన. యవనస్తులు మోకాళ్ళ మీదకి రావాలి. మనుషుల వైపు చూడొద్దమ్మా, సిగ్గుపడతావు. మనుషుల వైపు చూడొద్దు. ఇది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది. ఇక్కడ దేవుని తేజస్సు ఉంది. మోకాళ్ళ మీదకి రావాలి, చేతులు పైకి ఎత్తాలా. కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో రోధించు. బయట ఎవరు ఉండదు, లోపలికి రావాలయ్యా. మీరు కూడా మోకరించాలా, అంతా మోకరించండి. ఆయన నీకు తోడుగా వస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకో. ఆయన నీకు తోడుగా వస్తానంటున్నాడు. దైవజనుడుగా నా తపన దేవుడు నీకు తోడై ఉండాలి. ఆయన తోడై ఉంటే శత్రువులు ఎదుటి నీకు విందు సిద్ధపరచబడింది. గట్టిగా అమ్మా, సరిపోదు, ఏడ్చి రోదన కలిగి ప్రార్థన చేయి. స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు నువ్వు సిగ్గుపడ్డావు, దేవుడు తోడై లేకపోవటం వలన. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన నమ్మదగిన వాడు. సంగమా, ఎలుగెత్తి మొరపెట్టాలి. సంగమా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు నీ స్థితిని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు నలిగిపోవద్దు. ఈ సహవాసానికి పిలిచిన వాడు, తల్లి గర్భములో నిన్ను ఏర్పరచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. అయ్యో ఆయన ప్రజలు ప్రలాపించి మొదలుపెడుతూ ఉండగా దేవుడు తన కార్యములను జరిగించున్నాడు. ఆయనే తోడై ఉండి నడిపించు దేవుడై ఉన్నాడు. చివరిగా ప్రార్థన చేసుకో. నా దేవుడు నీకు తోడై రాబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు తోడై ఉండి రాబోతూ ఉన్నాడు. యవనస్తులు చదువు విషయంలో ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్కరి మీద నా దేవుని కృప, నా దేవుని కృప. ఇదిగో నేనే నా ప్రజలకు తోడై ఉండును.
నీవు నాకు తోడైనట్లు నాలో సరి చేసుకోవాల్సినవి నేను సరి చేసుకుంటానయ్యా. నేను నా జీవితాన్ని దిద్దుకుంటానయ్యా, నా మనస్సుని దిద్దుకుంటానయ్యా. నాకు నా కుటుంబానికి యేసయ్యా మీరు తోడై నడిపించును గాక. సహాయం చేసి కృప చూపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సహాయం చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు చాలా మంది క్రొత్తగా వచ్చారు. క్రొత్తగా వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇవాళ తారీఖు ఎంతమ్మా? ఫస్ట్ తారీఖు ఏ రోజు వచ్చింది? ఫస్ట్ తారీఖు ఏ రోజు వచ్చిందమ్మా? శనివారం వచ్చింది. ఆ రోజు ఏందంటారు? శనివారం అమ్మా. శనివారం ఫస్ట్ తారీఖు ఏముంది? అది కుటుంబ ఆశీర్వాదపు కూడిక ఉంది. వినుకొండ నుంచి వేరే పాస్టర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. ఆ రోజు సరిగ్గా 7 గంటలకు ప్రారంభమవుతుంది, 9:30 గంటలకల్లా అయిపోయింది. అక్కడ మన ఆ మందిరం కాడ జరిగింది, మన ఇంటి దగ్గర మందిరం కాడ జరిగింది. సాయంకాలం 7 గంటలకు ప్రారంభమయ్యి 9:30కి అయిపోతుంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో రెండవ ఆరాధనది అంటే 1 జనవరి 1 అయిపోయింది కదా. రెండవ 1వ తారీఖు ఆరాధన ఫిబ్రవరి 1 శనివారం వచ్చింది. ఫిబ్రవరి 1 శనివారం వచ్చింది కనుక ఆ రోజు దైవజనులు మన మధ్యలో అంటే తెల్లారే మళ్ళీ బల్లారాధన కూడా వచ్చింది. రేపు వచ్చే ఆదివారం ఏంటిది? ఫిబ్రవరి 2వ తారీఖు ప్రభు బల్లారాధన ఇక్కడే జరిగింది. శనివారం 1వ తారీఖు కుటుంబ ఆశీర్వాదపు సభ అక్కడ జరుగుతుంది. అందరికీ భోజనాలు సిద్ధపరచాలని ఆలోచనతోనే ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే 99% ఆ రోజు అందరికీ భోజనాలు ఉంటాయి. మీరంతా మన నుంచి రావటం, సిద్ధపడి ప్రార్థనకి రావటమే. కుటుంబాలుగా మనం దేవుని మందిరంలో కలిసి భోజనం శనివారం సాయంత్రం. ఇంకొకటి నా భయము బాధ ఏమిటంటే తెల్లారితే బల్లారాధన కాబట్టి చాలామంది వరకు తినకపోవచ్చు అని ఆలోచన. బలలో చేయవేయాలి కదా. నేనైతే విశ్వాసిగా ఉన్నప్పుడే శనివారం మధ్యాహ్నంతోనే నేను అన్నీ మానేస్తాను. ఏది బల్లారాధనకే కాదు, ప్రతి ఆదివారం. ఇక బల్లారాధన వచ్చిందంటే ఇంకా ఆలోచించండి. కనుక మరి అందరికీ ఆ తీర్మానం ఉండదు, అందరికీ ఆ సమర్పణ ఉండదు అనుకోండి. షుగరు బీపీ ఉండోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు శనివారం భోంచేసి తెల్లారి బలలో చేయి వేస్తారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి తప్పదు, అది ప్రభువుకు తెలుసు. అన్నీ బాగుండి కూడా 3 పూటల దున్నపోతులు తిన్నాడు తినేవాళ్ళు కూడా అన్నీ బాగుండి కూడా బల్ల తీసుకునేటప్పుడు ఆ మాత్రం ఉపవాసం ఉండరమ్మా. అదే బాధాకరం దేవునికి. ఎవరికమ్మా? దేవునికి బాధాకరం అదే. అంటే మీరు కాదులేమ్మా, ఎవరో కొందరు కనీసం ప్రభు వల్ల తీసుకునేటప్పుడైనా తినటానికే పుట్టినట్టుగా పుడతారు. కొంతమంది తినటానికి పుడతారు, కొంతమంది మీకు అర్థం కాలేదు కదా. కొంతమంది బ్రతకటానికి తింటారు, కొంతమంది తినటానికే బ్రతికుంటారు. కనీసం బల్లప్పుడైనా మానేస్తారంటే పొర్రపోట్లు కూడా మానేరు. కానీ షుగరు బీపీ ఆరోగ్యం బాగలేని వాళ్ళు తప్పదు, తినేసేయండి, అది ప్రభువు చూసుకుంటారు. ప్రభువుకు తెలుసు. అన్నీ బాగుండి ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కూడా తింటున్నాం అనుకో, అది సభ్యత కాదు, అది యోగ్యత కాదు, అది దేవుడి దైవ చిత్తానికి అంత క్రమమైనది కాదు అని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. విన్నవారు ధన్యులు అవుతారు, విననివారు దేవుడు చూసుకుంటారు. సరేనా? ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. అంతకు మించి మా చేతుల్లో ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. యెహోవాయే చూచుకొనును గాక అట్టి వారిని అని అందామనుకుంటే అనలేండి. ఎందుకు మళ్ళీ ఆ మాట నేను అనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి శనివారం ఎంతమంది వస్తున్నారు ప్రార్థనకి?
1వ తారీఖు ఆశీర్వాదపు సభ, అందరు రావాలా. అర్థమవుతుందా? అందరూ, ఏ ఒక్కరు వెనకబడవద్దు, అందరూ వచ్చేయండి. ఎందుకంటే ఆ నెల తొలి దినం దేవుని సన్నిధిలో మనము, మన పిల్లలు, మన భార్య, మన భర్త, కుటుంబ సమేతముగా ఆ తొలి దినంలోని మనం మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆ నెలంతా దేవుని సమాధానం మనల్ని ఏర్పడి చేసింది. ఆ నెలంతా దేవుని సన్నిధి మనలను వెంబడించింది. ఆ నెలంతా దేవుని కార్యాలు మనం చూస్తాం. అందుకని ఈ నెలలో తొలి దినం అనేది దేవుని సన్నిధిలో కూడుకొనటం మంచిదని అలాగే ఏర్పాటు చేయటం జరిగింది. కనుక దీన్ని పాటించండి. 2, వచ్చే ఆదివారం బల్లారాధన కనుక ఖచ్చితంగా ఇక్కడ భోజనాలు ఉంటాయి. ప్రభు బల్లారాధన ఆదివారం ఖచ్చితంగా భోజనాలు ఉంటాయి. ఉపవాసంతో రండి. ఈ సంవత్సరమైన బల్ల తీసుకునేటప్పుడు ఒక మాదిరికరమైన వస్త్రాలు ధరించి తీసుకోండి. ఏ వస్త్రాల మీద పడితే ఆ వస్త్రాల మీద ప్రభు బలలో చేయి వేయకూడదు. వైట్ వస్త్రాలు అన్న, మరీ వైట్ వేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే వైట్ వర్కులో వేసుకోండి. వైట్ వర్కులో బాగుంటాయి కొన్ని చీరలు, వైట్ వర్కులో తీసుకోండి, అవి వేసుకోండి. మీరు పనికి వెళ్ళే బట్టల మీద బల్ల తీసుకోకూడదు. అర్థమవుతుందమ్మా? బల్ల తీసుకునే వస్త్రం అది ఓన్లీ ఒక బల్లారాధనకే వేసుకోవాలి. మిగతా రోజుల్లో దాన్ని పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళకూడదు, ఫంక్షన్కి వేసుకెళ్ళకూడదు, ఊరు ప్రయాణాలకు అది వేసుకొని వెళ్ళకూడదు. అమ్మా, అర్థం చేసుకోండి. ప్రభు అంటే, అన్న మా దగ్గర స్తోమత లేదన్నా అంటే పార్శ్వమని సంప్రదించండి, లేని వారికి తీసిచ్చింది. నామోసిగా ఫీల్ అవ్వద్దు. మీ తల్లి కాడ మీరు తీసుకుంటున్నారు, సరేనా? లేని ఎడల ఒక తండ్రిగా నాకు చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే పార్శ్వమును పంపించి కొనుక్కొచ్చి మీకు ఇప్పిస్తాను, సరేనా? అది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కనుక ఒక నియమక వస్త్రాలు, ఒక ప్రశస్త వస్త్రాలు, ఒక ఏర్పరచబడిన వస్త్రాల మీదే బల్ల తీసుకోవాలి, సరేనమ్మా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు అందరూ పైకి లేచింది. అమ్మ, అర్థమైంది కదా ప్రకటనలు? ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో ముగింపు చేసుకుందాం. అందరూ మోకరించి పైకి లేకుండా అంత పైకి లేకుండా. నేను మీ అందరి కొరకు, అమ్మ చిన్న మనవి, నేను మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ ఇంట్లో ఏదైనా నిద్ర పట్టకపోవటం, చెడ్డ కళలు రావటం, సమాధానం లేకపోవటం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తాను. భార్య భర్తల మధ్యలో సమాధానం లేకపోయినా, ఏదైనా కుటుంబంలో చిన్న నలత కనపడ్డ దైవజనుని ప్రార్థనను ఆశ్రయించండి. మీ కుటుంబాలకి ఆశీర్వాదము. నాకు ఫోన్ చేసిన మరుక్షణం నేను మీ మధ్యలోనికి వచ్చేస్తా. నాకు ఫోన్ చేయకపోతే నాకు తెలియదు. అడగనది అమ్మాయినా, పూర్తి చేయండి, అడగనది అమ్మాయినా అన్నం పెట్టదు. నాకు ఫోన్ చేసి మీరు చెప్పనిదే నాకు ఏమీ తెలియదు. పాస్టర్ గారు ఇంటికి రా, ఆశ్రమం తీసుకొని రా, ఇంట్లో కొద్దిగా సమాధానం లేదు, కొద్దిగా పిల్లలకి ఆరోగ్యం బాగలా, కొద్దిగా చేతి పనులు లేవు, ఇంటికి రాయొచ్చిన ప్రార్థన చేయండి, నేను వస్తా. మీరు భయపడొద్దు, కలవరపడొద్దు. ఎవరికాడికి పోయి చెప్పుకోవాల్సిన పని లేదు. మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చిన దైవజనుడు మీకున్నాడు. కనుక మీ పరిస్థితి నాతో చెప్పుకోండి. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన ఖచ్చితంగా చేస్తా. ఉపవాసం ఉండి చేసే ప్రార్థన అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. అమ్మ, కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారు ఏర్పాటు చేసుకోండి. అలాగనే మారు మనసు బాప్తీసం పొందిన వారు ఎవరైనా ఉంటే మారు మనసు బాప్తీసం పొందండి. మీతో పాటు మందిరానికి వచ్చేవారు ఒక్కరిని, మీతో పాటు ఒక క్రొత్త ఆత్మను తీసుకొని రావాలి. అమ్మ, ఎవరిని తీసుకొని రావాలి? మీతో పాటు ఒక క్రొత్త ఆత్మను దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అది దేవుని చిత్తమై ఉంది. రెండవది, ఎన్ని ఆదివారాలు అయిపోయినాయి ఈ సంవత్సరంలో? ఈ రోజుతోటమ్మా 4 ఆదివారాలు అయిపోయినాయి. ఇంకెన్ని ఆదివారాలు ఉండే? 48 ఆదివారాలు ఉండే. ఇంకెన్ని ఆదివారాలు ఉండే అమ్మా? 52 ఆదివారాల్లో 4 అయిపోయినాయి. ఇంకా 58 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఉండే? 48. 48 ఆదివారాలు ఉన్నాయి. ఈ 48 ఆదివారాలు తీర్మానం తీసుకొని క్రమంగా మీరు దేవుని మందిరానికి రండి. మీరు అనుకున్నది దేవుడు మీ చేతికి పట్టిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఆదివారాలు ఉన్నాయమ్మా? 48 ఆదివారాలు ఉన్నాయి ఇంకా మన మధ్యలో. ఈ 48 ఆదివారాలు ఒక తీర్మానం తీసుకొని క్రమంగా మందిరానికి రండి. దేవుడు మీరు ఆశించింది మీకు నిశ్చయముగా దేవుడు దయచేస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. మీ అందరి కొరకు సేవకునిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తా, సరేనా? చేతులు పైకి ఎత్తండి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. చిన్న ప్రార్థన. ఆయన ప్రజలు చేతులు ఎత్తుతూ ఉండగానే మేఘవాహనుడై ఆయన ప్రజల మధ్యలోనికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. మీ స్వరం ఉండగలది. ఒక 5 నిమిషాలు గట్టిగా స్తోత్రాలు చెప్పగలుగుతారా? యేసు రక్తమే జయం చెప్దాం. అందరూ చెప్పాలి. చివరి ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, నీకు స్తోత్రం. అందరూ చెప్పాలి. అందరూ మనసారా సర్వోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. ఆయన యెహోషువకి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. ఇదిగో నాయన ప్రతి బలహీనత నుంచి విడిపించండి. ధర్మేంద్రకు కూడా మంచి ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి. ఈ సంవత్సరము బాప్తిస్మ పొందిన బిడ్డలకి ఆయన తోడయుండి నడిపించునుగాక. రక్షణ పొందిన బిడ్డలను దేవుడు ఏర్పరచుకొనుగాక. ఇదిగో ఈ ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఒక్కొక్కరికి కృప కలుగునుగాక. ఆపకుండా దేవుని సన్నిధిలో 2 నిమిషాలు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు రక్తమే జయం. బలహీనతలో ఉన్న వారిని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. అనారోగ్య సమస్యల్లో ఉన్న వారిని ప్రభు దర్శించబోతున్నాడు. విరిగి నలిగిన హృదయముతో నలిగిపోయిన మనస్సు కలిగిన వారిని నా దేవుడు లక్ష్య పెట్టబోతూ ఉన్నాడు. ఇదిగో విరిగిన మనస్సు, నలిగిన హృదయము గలవారి నా దేవుడు బలపరచునుగాక. ఇదిగో నా దేవుని ప్రసన్నత ఒక్కొక్కరిని దర్శించబోతున్న సమయం ఇది. ఒక్కొక్కరి నా దేవుని కృప ఆవరించబోతున్న సమయం ఇది. ఎవరైతే దీనిలో, ఎవరైతే నలిగిన హృదయం గలవారు, ఎవరైతే ఆయన సన్నిధిలో నలిగిపోయి విరిగిన హృదయముతో మొరపెడుతూ ఉన్నారో వారిని దర్శించబోతూ ఉన్నారు. కొద్దిగా సౌండ్ పెట్టారు. వారిని ప్రభు దర్శించబోతున్నారు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడైన దేవుడు, ఇదిగో మన స్తోత్రములపై ఆశీనుడిగా దిగి వచ్చునుగాక. మన స్తుతి సింహాసనం మీదకి దిగి వచ్చునుగాక. ఆయనే మన ప్రజలకి తోడయుండి నడుపునుగాక. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన ఆ సర్వకృపానిధి దేవుడే ఆయన ప్రజలకు తోడయుండి నడిపించబోతూ ఉన్నారు. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. నీ సన్నిధిని ఆయన నిలిచిన నీ ప్రజలను నీ సేవకునిగా ఆశీర్వదిస్తున్నానయ్యా. నీ సేవకునిగా దీవిస్తున్నా ప్రభు. నీ ప్రజలు నాయన కన్నీళ్ళ మధ్యలో వచ్చి ఉంటారు, అవమానాల మధ్యలో వచ్చి ఉంటారు, ఆపదల మధ్యలో వచ్చి ఉంటారు, విరిగి నలిగిన హృదయంతో వచ్చి ఉంటారు. అయ్యా, నీ ప్రజలు ఏ పరిస్థితుల్లో వచ్చారు? జీవితంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నవారు వచ్చి ఉంటారు. అయ్యా, నీ ప్రజలు ఏ పరిస్థితుల్లో వచ్చారు? యేసు నామములో ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. ప్రతి ఒక్కరు కన్నీళ్లు నాట్యముగా మార్చబడునుగాక. హృదయంలో వేదన తొలగిపోవునుగాక. నా దేవుడు తోడై ఆశీర్వదించునుగాక. అప్పుల సమస్యలు నలిగిపోతున్న వారిని నా దేవుడు విడుదల దయచేయునుగాక. సమస్యల మధ్యలో చెప్పుకోలేకపోతున్న వారిని దేవా మీరు దర్శించండి. నీవే నీ ప్రజలకు తోడయుండి నూతన మేలులు తనింపి ఘనకార్యాలు జరిగించండి.
ఏ విధము చేతనైనా నాయన నీ ప్రజలను విడిచిపెట్టే దేవుడు ఒక్క మీరే కృప చూపి బలపరిచి నడిపించండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక విడవక ప్రతి క్షణము చెట్టుకు మనసు తోడై ఉన్నట్లు నీ ప్రజలకు మీరు తోడై ఉండండి దేవా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలహీనతల నుంచి విడిపించండి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి అయ్యా. ఏదైతే నిరీక్షించారో వారు నిరీక్షించిన దాని విషయమై నిశ్చయముగా వారు మేలు పొందుదురుగాక. సహాయం చేసి నడిపించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకి యవనస్తులకి మీరు తోడై ఉండండి. అప్పుల సమస్యలో ఉన్నవారు విడుదల పొంది నీ సన్నిధిలో సాక్షిగా నిలబడాలి. గర్భ ఫలము లేని బిడ్డలు ఇక్కడ మోకరించినట్లయితే యేసు నామములో వారు నిశ్చయముగా నూతన గర్భ ఫలము పొందుకొందురుగాక. నా దేవుని మహిమను చూచుదురుగాక. సహాయం చేయండి, బలపరిచి క్షేమాభివృద్ధిని కలుగు చేసి నడిపించండి అయ్యా. మరి ఆరాధన ప్రారంభం నుండి ఇంతవరకు తోడయ్యింది నడిపించిన విధానము కొరకే స్తోత్రము. నీ గణనామానికి మహిమ పొందుకొని నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసం ఆయన సన్నిధి ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికిను కోటి సకల పరిశుద్ధులకును నూతనముగా నిర్మాణము చేయబడుతున్న మహాదేవుని గొప్ప మందిరానికిను ఆయన సన్నిధి సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.